హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ ఆకుకూర ఫ్రై అండి. ఈ తోటకూర ఫ్రై అయితే మా సైడ్ అయితే సిర్రాక్ అంటారు. అలాగే మా లాంగ్వేజ్‌లో అయితే చుడిక్ భాజీ అంటారండి. నేనైతే వీటితో ఫ్రై చేస్తున్నాను. క్లీన్‌గా కడిగేసి, కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసి, కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేసి, జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇప్పుడు ఇలా ఉల్లిపాయల్ని ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసి, సన్నగా తరిగేసి ఇందులోకి వేసేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గోల్డెన్ కలర్ కాకుండా ఇలా ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగేసుకున్న పచ్చిమిర్చిలను కూడా వేసేసి కారానికి తగ్గట్టు ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఉప్పు అండి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి. ఆకుకూరలో ఆల్రెడీ ఉప్పు శాతం అనేది ఉంటుందండి. చూసి వేసుకోండి. కొంచెం ఎక్కువైనా మరి టేస్ట్ అనేది మారిపోతుంది. తక్కువైతే వేసుకోవచ్చు. ఇలా ఆకుకూరని క్లీన్‌గా కడిగేసి వేసేసుకోండి. చూడండి ఎలా మెత్తబడిపోయిందో. ఇప్పుడు మనం ఇందులోకి పచ్చివాసన పోవాలి కదండీ, ఇది ఉడకల్ల కాబట్టి ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా బాగా ఉడికించుకుంటే చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి ఇప్పుడు మనం ఈ ఆకుకూరలోకి ఇలా కంది బ్యాళ్ళనైతే ఉడికించుకొని పసుపు, ఉప్పు వేసేసి బాయిల్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటే చాలా టేస్టీగా సూపర్‌గా ఉంటుందండి. ఆకుకూరలు అప్పుడప్పుడు తింటా ఉండాలండి. చాలా ఆరోగ్యానికి మంచిది. సారీ, అప్పుడప్పుడు కాదండి, వారాన్ని ఒక 2 డేస్ అయినా ఇలా ఆకుకూర చేసుకొని తినండి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రోటీస్‌లోకైనా, రైస్‌లోకైనా, రసంలోకైనా సూపర్‌గా ఉంటుందండి ఈ ఆకుకూర ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్‌నైతే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.